వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుంటే జియాంగ్ అండ్ గూచిన్ ఇద్దరు కలిసిపోతారు కదా! సో, వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ కొలీగ్స్‌తో ఆఫీస్ కొలీగ్స్‌తో అందరూ కలిపి ఒక రెస్టారెంట్‌కి వెళ్లి పార్టీ చేసుకుంటూ ఉంటారు. సో, అక్కడికేంటంటే మన క్యూలింగ్ వాళ్ళ యొక్క కొలీగ్ ఉంటుంది ఒక అమ్మాయి. సో, తన బర్త్‌డే అనమాట. సో, క్యూలింగ్ కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళందరిని చూసి ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే, నీకోసమే వచ్చాము. ఇలా మనం పార్టీ చేసుకుందాం అని చెప్పి, నువ్వు కూడా ఇక్కడికి వస్తున్నావని తెలిసింది. అందుకే నీకోసం వచ్చాము అని చెప్పి మా కొలీగ్స్ అక్కడ గూచిన్ కూడా ఉంటాడు కదా! గూచిన్ ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారు. ఆ టైంలోనేంటంటే క్యూలింగ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా! వాళ్ళ కొలీగు. సో, తను అక్కడికి వస్తుందిరా ఇలా అందరూ మన కోసం వచ్చారు పార్టీ చేసుకుందాము అంటే, వాళ్ళ కొలీగ్ పిలిచి "అసలు ఈరోజు నా బర్త్‌డేయా? అసలు ఏం జరుగుతుంది? ఈళ్ళందరూ వచ్చారు. నాకు తెలుసు కదా! నా దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పానంటే, లేదు లేదు ఇక్కడ జియాంగ్ ఇస్తానంటున్నాడు పార్టీ బిల్ తను పే చేస్తాను నువ్వేం కంగారు పడకులే" అంటే, తను కూడా అక్కడికి వచ్చి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏదైనా మీకెవరికైనా లవర్ ఉందా అని చెప్పి అంటే కూర్చొని కూడా అవును అని చెప్పి అంటాడు. ఏంటి నీకు లవర్ ఉందా అంటే, అవును నాకు లవర్ ఉంది అంటే, అవునా అవునా నీకు లవర్ ఉందంటే నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. తన ఫోటో చూపించానంటే, అవునా తన ఫోటో చూపించాలా అని చెప్పి అని హీరో ఫోన్ తీస్తే అక్కడ హీరోయిన్ ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా హీరో అంటాడు తనకు చాలా సిగ్గెక్కువ. తను నన్ను రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటుంది. తన ఫోటో చూపించాలని లేదు నాకు అనంటే, హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. నవ్వి అవునా! అని చెప్పి అని అంటుంది. సో, ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఏది నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫోటో చూపిచ్చు అని చెప్తే, ఇదిగో ఫోటో అని చెప్పి వాళ్ళిద్దరూ కలిపి ఫోటో తీసుకుంటూ ఉంటారు. సో, అలా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవుతుంటే హీరోయిన్ అక్కడ డిజైనింగ్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏంటంటే వెళ్ళిపోతూ పక్కన క్యాబిన్‌లోని తనకొక స్లిప్ అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చెయ్యు అని చెప్పి ఒకసారి నీ డెస్క్ ఓపెన్ చెయ్యి అని చెప్పి ఉంటుంది. ఆ డెస్క్ ఓపెన్ చేయగానే దాంట్లో ఏంటంటే హీరోయిన్ కోసం చాలా స్నాక్స్ అక్కడ హోల్డ్ చేసి ఉంటుంది. ఆటి మీద ఏంటంటే ఎక్కువగా కాఫీ తాగకు నువ్వు అని చెప్పి అలా నోట్ చేసి ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళగానే ఓవెన్‌లోని కాఫీ కప్పు కాఫీ వేడి చేసి ఉంటుందనమాట. హీరోయిన్ ఏంటంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతే అక్కడ గూచినొస్తారు. గూచినొచ్చి ఇద్దరు చేతులు పట్టుకుంటూ ఉండి మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలోనే వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్న టైంలోనే గూచిన్ యొక్క కొలీగ్ ఉంటుంది కదా! ఒక అమ్మాయి హెడ్. సో, తనొస్తుంది అక్కడికి. తనొచ్చి ఏంటి మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? అంటే అవును మీ ఇద్దరం కాఫీ కోసం వచ్చాం. నీకేమైనా పనుందంటే లేదు లేదు నేను వాష్‌రూమ్‌కెళ్ళాలి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ జియాంగ్‌కి ఏంటంటే వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా! తను కాల్ చేస్తుంది. "అయినా నాకు బ్రేకప్ చెప్పావు కదా! ఇంకా నీవి నాకు బొకేస్ ఎందుకు పంపించావు? నీకు ఎన్ని సార్లు చెప్పాలి" అని చెప్తే జియాంగ్ ఏంటంటాడంటే వాళ్ళ సెక్రటరీ చూస్తాడు. తనంటుంది నేనే పంపించానంటే ఓకే. ఓకే. నేను నీ బర్త్‌డే కదా! అని చెప్పి పంపించాను. ఇలాంటిది ఎప్పటికి జరగదు. ఇది నా లాస్ట్ విష్ అని చెప్పి నువ్వు ఉంచుకో అని చెప్పి అంటాడు. అప్పుడు జియాంగ్ అంటాడు. ఏంటి అంటే, అది నా తప్పే నేను దాన్ని క్యాన్సిల్ చేయడం మర్చిపోయానంటే, అవునా ఇంకేం నువ్వు క్యాన్సిల్ చేయలేదంటే, మీ ఇద్దరి కోసం ఒక డిన్నర్‌ని ప్రిపేర్ చేశాను. సో, ఉండండి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాను అంటే, నువ్వేం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. మనిద్దరం అక్కడికి వెళ్దాం అని చెప్పి జియాంగ్ అండ్ చెంగ్ ఆళ్ళిద్దరూ కలిపి ఆ డిన్నర్ డేట్‌కి వెళ్తారనమాట. సో, ఇద్దరు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. "నువ్వు చాలా మంచి ఫుడ్‌ని ఆర్డర్ చేసావు. చాలా బావుంది" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెంగ్ ఏంటంటే ఫుల్‌గా తాగేస్తుంది. తాగేసేసి "మీ మీద నాకు చాలా క్రష్ ఉంది" అని చెప్పి సిగ్గుపడిపోతూ ఉంటుంది. సో, అలా సిగ్గుపడిపోతుంటే జియాంగ్ అడుగుతాడు, "నా మీద నీకు క్రష్ ఉందా?" అని చెప్పి. సో, ఇంకా చెంగ్ ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఆ టైంలోనే జియాంగ్‌కి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది. సో, ఇక్కడి నుంచి నేను ఇక్కడ వెళ్ళాలి అంటే, "సరే, సరే మీరు వెళ్ళండి. నేను ఎలాగోకలా వెళ్ళిపోతాను" అని చెప్పి చెంగ్ ఏం చేస్తుందంటే జియాంగ్‌ని అక్కడి నుంచి పంపించేసి అసలు నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తనలో తను తిట్టుకుంటూ. సో, అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్న టైంలోనే బెలూన్స్ లాస్ట్ ఎపిసోడ్‌లో స్మాష్ చేస్తారు కదా! జియాంగ్ అండ్ చెంగ్. సో, అతనొచ్చి మేడం మీరా ఇదిగోండి ఈ బెలూన్ తీసుకోండి. మీరు ఎప్పటికైనా చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండండి. మీరు మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడికి ఏంటంటే జియాంగ్ గూచిన్ ఫ్లాట్‌కొస్తాడు. ఆ గూచిన్ ఫ్లాట్‌లోనే క్యూలింగ్ అండ్ గూచిన్ ఇద్దరు కలిపి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా అలా జియాంగ్ రాగానే ఇంకా క్యూలింగ్‌కి ఏం చేయాలో తెలియక ఆ కింద దాగుండిపోతుంది. సో, అక్కడికి జియాంగ్ వచ్చేసి క్యూలింగ్‌ని చూసేస్తాడు. చూసేసి ఏంటి నువ్వు తిన ఫ్లాట్‌లో ఉన్నావు. తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలుసా? నిన్ను చూసిందనుకో తను అపార్థం చేసుకుంటుంది అని అంటే అవునా? అవును. సరే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పి క్యూలింగ్ వెళ్ళిపోతుంటుంటే గూచిన్ ఏంటంటే క్యూలింగ్ చేయి పట్టుకొని మేమిద్దరము లవ్ చేసుకుంటున్నాము. తినే నా గర్ల్ ఫ్రెండ్ నీకు అర్థమవుతుందా? అని చెప్పి క్యూలింగ్
వైపు చూస్తూ గూచిని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని జియాంగ్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇలాగా ఒక అమ్మాయి నన్ను ప్రపోజ్ చేస్తున్నా, నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది. నన్నేం చేయమంటావు? నాకేం అర్థం కావట్లేదంటే, గూచిని తోసేసి క్యూలింగ్ ఆడ కూర్చొని, ఏంటి నువ్వు తనని బాధ పెడుతున్నావా? నువ్వు తనని ఎప్పటికీ బాధ పెట్టకు, గుర్తుపెట్టుకో. తనను బాధ పెట్టావని గాని నాకు తెలిసిందా ఒప్పుకోను. ఆ అమ్మాయి మంచిదైతే నీకు నువ్వు ఇష్టపడుతున్నావో లేదో ఆ అమ్మాయికి చెప్పు అని చెప్పి హీరోయిన్ దడిపిచ్చేస్తుంది. ఇలాగ మార్నింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ పార్కింగ్ ఏరియాలోని కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చేతులు కట్టుకొని వెళ్తున్న టైంలోనే హీరోయిన్ యొక్క కొలీగ్ ఉంటుంది కదా! లాస్ట్ ఒక అమ్మాయి. సో, తను వాళ్ళ దగ్గరికొచ్చేసి, "ఏంటి మీ ఇద్దరు కలిసొస్తున్నారా?" అంటే, "లేదు లేదు ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ కలిసామంటే." "సరే సరేలే మీ ఇద్దరు నాకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని తెలుసులే. మీ ఇద్దరు లవ్ చేసుకున్నారని తెలుసు. నా దగ్గర దాయాల్సిన అవసరం లేదంటే, నువ్వెలా చూసావే?" అంటే, "మీ ఇద్దరిని ఆ రోజు కెఫెటేరియాలో చూసాను" అని చెప్తుంది. "అవునా! సరే సరే" అని చెప్పి క్యూలింగ్ అని, "నీకు మంచిగా పార్టీ ఇస్తాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు. సీక్రెట్‌గా ఉంచు. మనిద్దరం పార్టీ చేసుకుందాం" అంటే, "ఓకే. ఓకే" అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, హీరోయిన్ ఏంటంటే గూచిన్ వైపు చూస్తుందనమాట. గూచిన్ కొంచెం ఏంటి తిను ఇలా చెప్తుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంక వీళ్ళిద్దరూ లిఫ్ట్‌లో నుంచి అలా వెళ్ళిపోతారు. ఇక్కడికొచ్చేసి గూచిన్ చెంగు దగ్గరకొచ్చేసి, "నువ్వేంటి జియాంగ్‌కి ప్రపోజ్ చేసావా? నైట్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన?" అంటే, "అదేం లేదు. ఇలా ఇలా చెప్పేసాను నా ఫీలింగ్స్‌ని తనకి. తనేం చెప్పలేదు. తను సైలెంట్‌గా ఉన్నాడు. అయినా నేనెందుకు ఇలా చేశానంటే, సరే సరేలే నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంక దానికోసం వదిలేయి" అని చెప్పి అంటుంది. ఇక్కడ క్యూలింగ్ వాళ్ళ కొలీగ్ ఉంటుంది కదా! ఒక అమ్మాయి. తనేంటంటే హీరోయిన్‌కి ఒక డ్రెస్ తీసుకొచ్చి, "ఈ డ్రెస్ వేసుకొని నువ్వు చాలా సెక్సీగా కనిపిస్తావు. ఈ డ్రెస్ వేసుకొని నువ్వు గూచిన్ దగ్గరికి వెళ్ళు. తను నీకు వెంటనే ఫ్లాట్ అయిపోతాడు. నీ చెప్పిన మాటే వింటాడని" చెప్పి తను అంటుంది. సో, హీరోయిన్ ఏంటంటే ఆ డ్రెస్‌ని సోఫా మీద పెట్టి లోపల వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గూచిన్ ఏంటంటే హీరో రూమ్‌కొచ్చి ఆ డ్రెస్ చూస్తూ ఉంటాడు. సో, ఆ డ్రెస్ చూస్తున్న హీరో ఏంటంటే హీరోయిన్ వెంటనే వస్తుంది. రాగానే, "ఈ డ్రెస్ చాలా బావుంది" అని చెప్పి హీరోయిన్ వైపు చూస్తూ అంటాడు. "నీకు ఈ డ్రెస్ అంతగా నచ్చితే నేను దీన్ని వేసుకుంటాను. నీకు ఇష్టమేనా?" అని అంటే, "ఆహా! అలా ఏం లేదు, అలా ఏం లేదు. తీసుకో నాకు చిన్న పనుంది" అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏంటంటే ఆ డ్రెస్ వేసుకొని తనని తను మిర్రర్‌లో చూసుకుంటూ ఉంటుంది. అదే టైంలోనేంటంటే హీరోయిన్‌కి ఒక కాల్ వస్తుందనమాట. ఆ కాల్‌లోనేంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ వాళ్ళ మేనేజర్ ఉంటుంది కదా! తను పంపించమని చెప్తుంది. సో, ఇంకా ఏంటంటే హీరోయిన్ యొక్క ల్యాప్‌టాప్‌కి ఛార్జ్ ఉండదు. సో, ల్యాప్‌టాప్ వర్క్ అవ్వకపోతే గూచిన్‌కి కాల్ చేసి గూచిన్ యొక్క ఫ్లాట్‌లోకి వెళ్ళి గూచిన్ యొక్క సిస్టమ్ నుంచి తనకి పంపిస్తూ ఉంటుంది. అదే టైంలోనే గూచిన్ వాళ్ళ మదర్ గూచిన్ యొక్క రూమ్‌కి వస్తుంది. సో, ఇంకేంటంటే హీరోయిన్ సోఫాలో కూర్చొని వాళ్ళ సౌండ్ వినగానే పైకి లెగిచి, "గూచిన్ వచ్చేసావా?" అని చెప్పి చూస్తూ ఉంటుంది ఆ డ్రెస్ తోటే. సో, అక్కడేంటంటే వాళ్ళ మదర్ ఉంటుంది. వాళ్ళ మదర్ అక్కడ దాని దగ్గరికి వచ్చేసి, "నేను గూచిన్ యొక్క మదర్‌ని" అంటే, "అవునా ఆంటీ సారీ ఆంటీ" అంటే, "ఏంటి నువ్వు గూచిన్ కలిసి ఉంటున్నారా?" అంటే, "అలాంటిదేం లేదు ఆంటీ. నాకు చిన్న వర్క్ ఉంది. సో, నా సిస్టమ్ పని చేయట్లేదు. సో, అందుకే నేను గూచిన్ యొక్క రూమ్‌కి వచ్చాను" అని చెప్పి క్యూలింగ్ అంటుంది. "నువ్వు తన కూతురు కదా!" అంటే, "ఆ! అవును ఆంటీ" అంటే, "అవును మీ ఇద్దరు మీ మమ్మీ నేను చాలా మంచి ఫ్రెండ్స్. నువ్వేం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వకులే పర్వాలేదు. నీ డ్రెస్ కూడా చాలా బావుంది" అంటే, ఇలాంటివి ఎప్పుడు వేయను ఆంటీ. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంటే, "లేదు లేదులే నేను కూడా ఇలాంటివి వేసుకుంటాను. కాకపోతే కొంచెం పెద్ద సైజు" అని చెప్తే ఇంక ఈళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఫ్రెండ్స్ అయిపోతే అదే టైంలోనే ఏంటంటే గూర్చిన హీరోయిన్‌కి వీడియో కాల్ చేస్తాడు. "ఏంటి ఎక్కడున్నావు" అని అడిగితే ఇది వాళ్ళ మదర్ కాస్త చూపించి, "గూచి ఇదిగో మీ మదర్ వచ్చారంటే" వాళ్ళ మదర్ ఉంటుంది, "నేను నీ కోసం వచ్చాను. ఫాస్ట్‌గా నువ్వు ఇక్కడికి రా" అని చెప్పి కూచిన్ వాళ్ళ మదర్ అంటుంది. ఇంకా హీరోయిన్ అండ్ కూచిన్ వాళ్ళ మదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "ఏంటి మీ ఇద్దరు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?" అంటే, "లేదు ఆంటీ నేను ఎదురు ఫ్లాట్‌లోనే ఉన్నాను. నేను తను కొలీగ్స్" అని చెప్పి చెప్తుంది హీరోయిన్. సో, ఏంటంటే అప్పుడే గూచినొస్తాడు. గూచిన్ రాగానే గూచిన్ "ఇదిగో మీ మీ మదర్ నేను ఆంటీ డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తాను. నేను వెళ్ళిపోతాను" అంటే, "లేదు లేదు డిన్నర్ చేద్దాము మనందరం కలిపి" అంటే, "సరే ఆంటీ డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తాను" అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గూచిన్ ఏంటంటే డిజైనింగ్ కింద చేస్తారు కదా! అది వాళ్ళ అమ్మకి తెలియకూడదని చెప్పి అవన్నీ దాచేసి ఒక రూమ్‌లో పెట్టేస్తాడు. గూచిన్ అంటాడు, "అమ్మ నేను క్యూలింగ్ దగ్గరికి వెళ్ళి వస్తానని" చెప్పి క్యూలింగ్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్‌గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే క్యూలింగ్ అరుస్తుంది బయట నుంచి, "నేను డ్రెస్ వేసుకున్నాను. నువ్వు బయట లోపలికి రాకు" అంటే, "నువ్వు మా అమ్మకేమి చెప్పలేదు కదా! అసలు మా అమ్మతో ఏం మాట్లాడవంటే, మనిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పాను అంతే" అంటే, "సరే ఇలాగ మనిద్దరం గేమింగ్ డిజైనింగ్‌లో వర్క్ చేస్తున్నామని చెప్పకు. ఏ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నామని చెప్పు. ఓకేనా" అంటే, "సరే సరే" అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఏంటంటే రూమ్‌కి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఏంటంటే ఆ రూమ్‌లో అన్నీ ఉంటాయి కదా! మొత్తం అంతా వాళ్ళ మదర్ చూసేస్తుందనమాట. చూసేసి ఇంకా హీరో చేసేదేం లేక వాళ్ళ మదర్ హీరోని అడుగుతుంది, "నువ్వు ఏ డిపార్ట్మెంట్‌లో కదా వర్క్ చేస్తున్నావు అన్నావు. ఇవన్నీ ఏంటి అయితే నువ్వు కూడా మీ నాన్నలాగా గేమింగ్ డిజైనింగ్‌లో వర్క్ చేస్తున్నావా? నువ్వు నా ఆశలన్నీని అడియాస చేసేసావు. నీకు నేను చెప్పాను కదా! ఈ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయొద్దని చెప్పి" అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే,
హీరో ఆపుతాడు. సరే నీకు లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఏం చూజ్ చేసుకుంటావు? అయితే ఆ గేమ్‌నైనా వదిలేయి. లేకపోతే నాకింక కొడుకు లేదని నేను అనుకుంటాను. ఏదో ఒకటే చూజ్ చేసుకో అని చెప్పి గూచిన వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, ఇంకా హీరో చేసేదేం లేక వాళ్ళ మదర్ ఎళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చేసి, "నువ్వు ఏమి బాధపడకు. మీ అమ్మ నీ కోసం అర్థం చేసుకుంటారు. ఈరోజు మీ అమ్మగారిని వదిలేయి. తను ఈ విషయం తెలుసుకొని బాధపడతారు కదా! రేపు మార్నింగ్ ఒకసారి తనతో కాల్ చేసి మాట్లాడు" అని చెప్పి హీరోని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే జియాంగ్ ఉంటాడు కదా! జియాంగ్ ఏంటంటే చంగ్‌ని చూస్తాడనమాట. చంగ్ ఒక చిన్న పెట్టెలోని టోటాయిస్‌ని తీసుకొని ఆఫీస్‌కి వస్తూ ఉంటే అది పడిపోతూ ఉంటుంది. సో, జియాంగ్ వెళ్లి ఆడ పట్టుకుంటే, "సరే, సరే నాకు మీ అవసరం ఏం లేదు. నేను పట్టుకొని వెళ్ళగలను" అని చెప్పి జియాంగ్ అక్కడి నుంచి ఆ టోటాయిస్‌ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఆ టోటాయిస్‌ని తన క్యాబిన్ దగ్గర పెట్టి చూస్తూ ఉంటుంది. అసలు దీనికి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మొన్నటి వరకు రూమ్‌లో ఉంచేసాను. ఎవరు లేరని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసాను. దీని యొక్క షెల్ కూడా చాలా డౌన్ అయిపోతుంది అంటే హీరో అది మొత్తం అంతా చూసేసి జియాంగ్ లోపలికెళ్ళి సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి బయటకొచ్చి తనకి సన్‌లైట్ పడాలి మీరెవరు ముట్టుకోకండి అని చెప్పి అంటాడు హీరో. జియాంగ్. సో, అక్కడికి క్యూలింగ్ వచ్చి ఏంటి నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అని చెప్తే అదేం లేదు. టోటాయిస్‌కి తనకి సన్‌లైట్ పడితే తన యొక్క షెల్ గట్టిపడుతుంది. అదే నేను చెప్తున్నాను అని చెప్పి జియాంగ్ అంటాడు. ఇదిలా ఉండగా ఆ గేమింగ్ డిపార్ట్‌మెంట్ యొక్క హెడ్ ఉంటుంది కదా! ఒక అమ్మాయి. తను వాళ్ళ యొక్క అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! అందులో ఒక అతనితో మాట్లాడుతూ ఉంటుంది. సో, అక్కడ గూచినొస్తాడు. ఇలాగా ఎన్ని రోజులు మీ యొక్క గేమ్‌ని డెవలప్ చేయకుండా ఉంటారు. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది. ఫండ్స్ ఏమీ ఉండటం లేదు. మీ డిజైనింగ్‌ని అమ్మేద్దామని చూస్తున్నామా అంటే మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? నేను 3 ఇయర్ అగ్రీమెంట్ తీసుకున్నాను. 1 ఇయర్‌లోని గేమింగ్ డిజైనింగ్ కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. అయినా 3 ఇయర్స్ అన్నప్పుడు 3 ఇయర్స్ అగ్రీమెంట్ ఇవ్వాలి అని చెప్పి నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని వెళ్ళిపోతాడు. ఇక్కడ జియాంగ్ ఏంటంటే చెంగ్ వైపు చూస్తూ ఉంటాడు. సో, అలా నైట్ అయిపోతుంది. నైట్ ఏంటంటే చెంగ్ జెరాక్స్ తీస్తూ ఉంటుందనమాట. ఆ జెరాక్స్ ఏంటంటే మిషన్‌లో స్ట్రక్ అయిపోతుంది. సో, దానికోసం అని చెప్పి చెంగ్ తనకి హెల్ప్ చేయడానికి ఆ మిషన్ దగ్గరికి వెళ్తే నేను లాగుతాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇద్దరు లాగుతూ ఉంటే ఇద్దరు కొంచెం క్లోజ్‌గా వస్తారనమాట. అదే టైంలోనేంటంటే వాళ్ళ యొక్క ఆఫీస్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. సో, తను రావడాన్ని జియాంగ్ చూసి లైట్ ఆపేస్తాడనమాట. సో, ఈళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉండడాన్ని అంటే దగ్గరగా ఉంటారు కదా! సో, తను అది చూసి మీ ఇద్దరు క్యారీ ఆన్ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇంకా వీళ్ళిద్దరిని అలా చూసిన తనేంటంటే మీ ఇద్దరు లవ్ బర్డ్స్‌లా ఉన్నారు అనుకోని మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతే తను వెళ్ళిపోయేసరికి ఇంక చెంగి లెగిసి అసలు నువ్వు లైట్ ఎందుకు ఆపావు? లేనిపోనివన్నీ పుట్టిస్తున్నావు. నువ్వు లైట్ దేనికసలు ఆఫ్ చేసావు అని చెప్పి లైట్ ఆన్ చేసి నీకేమైనా బుర్ర పని చేస్తుందా? వాళ్ళకి లేనిపోనివి మనమే క్రియేట్ చేస్తున్నాము. అయినా నువ్వు మనిషివైతే వెదిగావు గానీ బుర్ర నీకు వెదగలేదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేంటంటే క్యూలింగ్ మొత్తం తన అన్నీ సర్దుతుందనమాట. అప్పుడేంటంటే హీరోకి టెక్స్ట్ చేస్తుంది. హాయ్ ఎలా ఉన్నావు? అంటే ఇప్పటి వరకు ఎందుకు నువ్వు టెక్స్ట్ చేయలేదంటే, సరే సరే అవన్నీ వదిలి నీకోసం ఫుడ్ ఆర్డర్ చేశాను. మనిద్దరం కలిపి తిందామంటే నాకేం ఆకలిగా లేదు. నువ్వే తిను అని చెప్పి హీరో ఫోన్‌ని ఆఫ్ చేసేస్తాడు. అదే టైంలో ఏంటంటే హీరోయిన్ కాలింగ్ బెల్ మోగుతుంది. ఆ కాలింగ్ బెల్ ఎవరు డోర్‌లో ఎవరుంటారంటే గూచిన వాళ్ళ మదర్ అనమాట. గూచిన వాళ్ళ మదర్ క్యూలింగ్ దగ్గరికి వస్తారు. ఏంటంటే క్యూలింగ్ ఏడుస్తూ ఫోన్ చేస్తుందనమాట. "అసలేమైంది చెప్పమ్మా చెప్పు. ఏమైందో చెప్పు నేను సెటిల్ చేస్తాను" అంటే ఆంటీ గూచుని ఎప్పుడు నన్ను మర్చిపోవడానికి చూస్తున్నాడు. ఎప్పుడు వర్క్, వర్క్, వర్క్ అనుకునే ఉంటున్నాడు. అసలు నా కోసం పట్టించుకోవట్లేదు. నేను దానివల్ల తినటం కూడా మానేశాను. నాకు ఎంత ఇష్టమైన ఇన్‌స్టంట్ నూడిల్స్ గూడా మానేశానంటే పక్కనే ఇన్‌స్టంట్ నూడిల్స్ యొక్క డబ్బా ఉంటుందనమాట. అది చూసిన వాళ్ళ మదర్ అంటే మీ ఇద్దరు అయితే అబద్ధం చెప్తున్నారా నాకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే గూచిన అప్పుడు అక్కడికొస్తాడు. అప్పుడు గూచిన్ చూడదనమాట. హీరోయిన్ చూడకుండా ఆంటీ ఒక్కసారి గూచిన్‌తో మాట్లాడి తను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాడంటే అది విన్న గూచిన్ వెంటనే లోపలికొచ్చి అమ్మ నీకు లాస్ట్‌గా ఒకటి చూపిస్తాను. అది చూసిన తర్వాత నువ్వేం డిసైడ్ అవుతావో ఇంకా నేను గేమ్ గూడా మానేస్తాను అని చెప్పి ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్‌లో ఏంటంటే వాళ్ళ నాన్న గూచిన వాళ్ళ మదర్ కోసం రాసిపెట్టి ఉంటాడనమాట లాస్ట్‌లో తను చనిపోతున్నప్పుడు. సో, మీ ఇద్దరు నాకెంతో ప్రీషియస్. నువ్వు నా కొడుకు. బట్ నేనిలా అవుతదని అనుకోలేదని చెప్పి తను బాధపడుతూ రాస్తూ ఉంటాడనమాట. అది చూసిన వాళ్ళ మదర్ ఏంటంటే, "నీకు గేమింగ్ డిజైనింగ్ అంటే నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా! నీకిదంటే చాలా ఇష్టం కదా! మీ నాన్న యొక్క కోరిక కూడా అదే కదా! మీ నాన్న అందుకే కదా నీకోసం అది డిజైన్ చేశారు. సరే నీకు నచ్చినట్లు చెయ్యు. ఇక నుంచి నేను వెళ్ళిపోతాను" అని చెప్పి వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, అది చూసిన కూర్చొని ఏంటంటే, మా అమ్మ కోసం నాకు తెలుసు. మా అమ్మ ఎప్పుడూ నా ఇష్టాన్నే ఇష్టపడుతుంది. అంటే మా అమ్మ ఇది నన్ను కంటిన్యూ చేయమని చెప్పినట్లు అర్థం అంటే హీరోయిన్ దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి
సరే ఇంకా మీ అమ్మకి, నీకు ఇక ఎటువంటి గొడవలు ఉండవు. మీ ఇద్దరు కలిసిపోయారు అని చెప్పి హీరోని హగ్ చేసుకుంటూ ఉంటుంది. సో, ఇద్దరు ఏంటంటే నైట్ కూర్చుని రూమ్‌లో ఉండి మూవీ చూస్తూ ఉంటాడు. సో, హీరో ఏంటంటే హీరోయిన్ కాస్త అలా చూస్తూ ఉంటే, "అసలేం చూస్తున్నావు? నాకు మూవీ కాస్త చూడు" అంటే, "నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈరోజు. చాలా ముద్దుగా ఉన్నావు" అని చెప్పి హీరో అక్కడి నుంచి తొందరగా లేచిపోతాడు. ఏంటి నా బుర్ర నాకేం పని చేయట్లేదు అని చెప్పి హీరోయిన్ తన బుర్రని కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడేంటంటే హీరో వాళ్ళ కంపెనీలోని ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కలిపి మీటింగ్ అవుతారనమాట షేర్ హోల్డర్స్. సో, ఒక్కడికేంటంటే 30% షేర్ హోల్డింగ్ ఉంటుంది. సో, తనంటాడు, "ఇలాగ ఇంకా దీంట్లోని ఎప్పటికైనా మనకి నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరందరికీ ఇది ఇస్తున్నాను. దీంట్లో ప్రాఫిట్‌లో మీకింత వస్తుంది. సో, ఈ హెచ్‌సీ గేమింగ్ కంపెనీని అమ్మేస్తే మనం ప్రాఫిట్‌లు పంచుకోవచ్చు. మనకు డబ్బు వస్తుంది. రేపొద్దున్న ఇది పోయినా మన దీంట్లో నష్టపోవడం తప్పితే ఏమీ లేదు. దీనికోసం ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మనకింత పే చేస్తున్నారని చెప్పి వాళ్ళందరిని ఒప్పిస్తాడు. ఆ 3 మెంబర్స్‌ని. ఇక్కడేంటంటే మార్నింగ్ అయ్యేసరికి గూచి అండ్ క్యూలింగ్ ఇద్దరు కారు దిగి వస్తున్నప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అంటాడు, "లవ్ బర్డ్స్ ఎప్పుడు చేతులు కట్టుకొని కదా వెళ్తారు. మీ ఇద్దరు లవ్ బర్డ్సే కదా!" అని చెప్పి అంటే, చూడండి చుట్టూ కెమెరాస్ ఉన్నాయంటే చుట్టూ ముగ్గురు చూస్తూ ఉంటారనమాట ఇద్దరును. అదే టైంలోనేంటంటే అక్కడికి హీరోయిన్ యొక్క కొలీగ్ లవ్ ప్రపోజ్ చేస్తాడు కదా! సో, తను వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు. చూసి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా? కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఈళ్ళిద్దరు నడుచుకొని వస్తున్నప్పుడు వాళ్ళ కొలీగ్స్‌లో ముగ్గురుంటారు కదా! వాళ్ళు వచ్చి హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటారనమాట. ఇక్కడ మనది ఆఫీస్‌లో ఇద్దరు లవ్ బర్డ్స్ ఉన్నారు. ఇది మీరు ఫస్ట్ జోడీ అంటే సెకండ్ జోడీ ఎవరు మరి అంటే జియాంగ్, చెంగు వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఇంకా ఆ జోడీ ఇంకెవరో కాదు మీరే అని చెప్పి వాళ్ళందరూ అంటారనమాట. అది మీకెలా తెలుసంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళని ఎలా చూసారని చెప్పి చూస్తూ ఉంటాడు. ఫస్ట్ తను లాస్ట్ ఎపిసోడ్‌లో గేమింగ్‌కి కళ్ళకి పెట్టుకొని వస్తాడు చూసావా? తను ఆల్రెడీ బయట నుంచి వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడాన్ని చూస్తాడనమాట. సో, అది చూసి లోపలికి వస్తాడు. ఇంకా ఇంకో కొలీగ్ ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాలోని ఇద్దరు హగ్ చేసుకొని లిఫ్ట్‌లోకి వెళ్ళడాన్ని చూస్తాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా! క్యాఫెటేరియాలోని. సో, తను ఏంటంటే క్యాఫెటేరియాలో ఇద్దరు క్లోజ్‌గా చేతులు కట్టుకొని మాట్లాడడాన్ని చూస్తుంది. సో, ఇలాగా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని మాకు అర్థమైంది. ఇక నుంచైనా మీ ఇద్దరు లవర్స్‌లా ఉండండి. దాయాల్సిన అవసరం ఏముంది? మీ ఇద్దరు లవ్‌ని అని అంటే హీరో అంటాడు, "హమ్మయ్య! ఇప్పటికైనా నాకు లవర్ అయ్యావు అఫీషియల్‌గా" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, దానికేంటంటే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ జియాంగ్ ఏంటంటే నైట్ తనని చూసేస్తారు కదా! వాళ్ళిద్దరినిని. సో, తిను ఎవరికైనా చెప్పేసాడేమో అని చెప్పి చూస్తూ ఉంటే అప్పటికే కూర్చొని కాల్ చేసి, "ఏంటి నువ్వు, చెంగు లవ్ చేసుకుంటున్నావా?" అంటే, "అదేం లేదు తను నా యొక్క టైప్ కాదు" అంటే, "అదేంట్రా మరి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని చెప్పి పుకార్లొస్తున్నాయి ఇలా ఇలా" అంటే, "సరే, సరే తను చాలా మంచి అమ్మాయి. నువ్వు ఖచ్చితంగా లవ్ చేస్తే మాత్రం తనని వదులుకోకు" అంటే, "అదేం లేదు తను నా టైప్ మనిషి కాదు" అంటే, "సరేలే ఇంక నీ కర్మ" అని చెప్పి ఫోన్ ఎట్టేస్తాడు. ఎక్కడికి వెంటనే జియాంగ్ ఏంటంటే తను పరిగెత్తుకుంటూ "నువ్వు అందరికీ చెప్పేస్తున్నావు, రూమర్స్ చెప్తున్నావు" అంటే అప్పుడేంటంటే తను అంటాడనమాట ఒక అసిస్టెంట్ వచ్చి, "ఇలా మీటింగ్ ఉంది. అందరిని మనల్ని రమ్మంటున్నారు" అని చెప్పి. సో, అక్కడేంటంటే ఒక ఇన్వెస్టర్ మొత్తం ఆ గేమింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఉంటారు చూసారా? వాళ్ళందరూ వస్తారనమాట షేర్ హోల్డర్స్. వాళ్ళందరూ తనతో మాట్లాడతారు. ఆ అమ్మాయితోటి మెయిన్ షేర్ హోల్డర్ అమ్మాయి ఉంటుంది కదా! సో, తనతో మాట్లాడతారు. "సరే, సరే ఈ గేమ్ ఓకే అయిందనుకో పర్వాలేదు. ఒకవేళ పోతే హెచ్‌సీ గేమింగ్ మొత్తం క్లోజ్ అవుతుంది. దానికి బదులు ఈ వాల్టర్ గేమ్స్ వాళ్ళకి మనము హెచ్‌సీ గేమ్‌ని, ట్రిపుల్ గేమ్‌ని అమ్మేస్తే బెటరు" అని చెప్తే, "నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను వీళ్ళతో మాట్లాడతానని" చెప్పి వాళ్ళతో మాట్లాడితే, "అంకుల్ మీరు నన్ను నమ్ముతారు కదా! అసలెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు మీరు" అంటే, "నమ్ముతాను. కానీ నాకీసారి అంత నాకు నమ్మాలి అనిపించటం లేదు" అని చెప్పి అంటాడు. సో, ఈ విషయం కోసం ఏంటంటే గూచినికి కూడా తెలుస్తుంది. ఇక్కడ జింగ్ ఉంటాడు కదా! అపోనెంట్ టీమ్‌లోని. సో, తనకు కూడా ఆ విషయం తెలిసి తనకు కూడా మంచిగా ఆ పెద్ద డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్తే ఆ గేమ్స్‌తో కలిస్తే మనది కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. హెచ్‌సీ గేమ్‌ని వాల్టర్ గేమ్స్ అనేది కొనాలనుకుంటున్నారు కదా! వాళ్ళేంటంటే గూచిని పిలుస్తారనమాట. "ఏంటి నీ డెసిషన్ నువ్వు చెప్పు అసలు నువ్వేం ఆశిస్తున్నావో చెప్పు. నాకు హెచ్‌సీ గేమింగ్‌ని కొనాలి అని ఉంది. దానికి మెయిన్ రీజన్ నువ్వే. నీ స్కిల్స్, నీ డెవలప్‌మెంట్స్ చాలా బావున్నాయి. గేమ్‌ని గూడా బాగా డిజైన్ చేశావు. ఆ గేమ్‌ని గాని మాకిచ్చేస్తే దాన్ని ఇంకా మేము మంచిగా చేసి నీకిస్తాము" అండ్ అనంటే హీరో ఏంటంటే, "అసలు ఏం చేంజెస్ చేస్తారు మీరంటే" కొన్ని చేంజెస్ కోసం చెప్తాడనమాట. "ఓకే.
ఓకే. నేను దీనికి ఒప్పుకుంటాను. బట్ నావి 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి నేను ఎలాంటి అంటే ఓన్లీ పేపర్స్ మీద మాత్రమే సైన్ చేస్తాను. కంప్యూటర్ సంబంధించిన దాంట్లో సైన్ చేయను. ఒకవేళ నాకు అంతా ఓకే అంటే అప్పుడు దానికి ఒప్పుకుంటాను. అండ్ సెకండ్ వచ్చేసి మీకొచ్చిన ప్రాఫిట్‌లో నాకు సగం ఇవ్వాలి. దానికి ఓకే అంటేనే నేను దీనికి ఒప్పుకుంటానని చెప్పి డీలింగ్ సెట్ చేసుకుంటాడు. సో, దీనికోసం ఏంటంటే మెయిన్ హెడ్ హెచ్‌సీ గేమ్ హెడ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా! తనకి తెలిసి హీరోని అడుగుతుంది. "అసలు నువ్వేం చేస్తున్నావు? ఇది ఒక నీ డ్రీము. నువ్వు నీ ఆశల్ని నీ కొలీగ్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఆశల్ని వాళ్ళు కష్టపడి చేసిందంతా వృధా చేయాలని చూస్తున్నావు. నీకేమైనా అర్థమవుతుందా? నువ్వెందుకు ఇంత సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నావు గూర్చిన్" అంటే, "నేను సెల్ఫిష్‌నే. అంటే నీకసలు ఏమైందో నీకేమైనా గుర్తుందా? అసలు నీకు హెచ్‌సీ గేమింగ్ కోసం నీకు అర్థమవుతుందా?" అంటే తన మెడలో ఉన్న బ్యాడ్జ్ ఉంటుంది కదా! అది తీసేసి నేను సెల్ఫిష్‌నే నాకు నచ్చిందే నేను చేస్తాను అని చెప్పి అంటాడు. సో, తనింక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటంటే బయట ఉన్న వాళ్ళ కొలీగ్స్ అనమాట. ఆఫీస్ వర్కర్స్ అందరూ వింటారు. అక్కడేంటంటే క్యూలింగ్ కూడా ఉంటుంది. సో, క్యూలింగ్ ఏంటంటే హీరో బయటికి రాగానే హీరోని అడుగుతుందనమాట. "ఏంటి నువ్వు నిజంగా దానికి వాళ్ళకి మన షేర్స్ ఇచ్చేయాలని చూస్తున్నావా? మన గేమ్‌ని వాళ్ళకి అమ్మేయాలని చూస్తున్నావా? అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? డిపార్ట్‌మెంట్ విడిపోతుంది" అని చెప్పి క్యూలింగ్ అంటే క్యూ హీరో అంటాడు. "నాకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నానో. దీనికోసం మీకు అర్థమయ్యేటట్లు నేను తర్వాత చెప్తాను. ప్రెజెంట్ నన్ను వదిలేయండి" అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేంటంటే చెంగుకి కూడా కోపం వచ్చేస్తుంది. అసలేంటి డిపార్ట్‌మెంట్ ఇలా విడిపోతుంది అని చెప్పి చెంగు ఏంటంటే జియాంగ్ దగ్గరికి వెళ్తుంది. జియాంగ్ దగ్గరికి వెళ్లి "నీకేం జరుగుతుందో అర్థమవుతుందా ఆఫీస్‌లోని" అంటే అసలేం జరుగుతుంది అంటే ఇలాగ గూచిన వాటర్ గేమ్స్‌కి మన గేమ్‌ని అమ్మేస్తున్నాడంటే, అవును నేను గూచిన్‌కి సపోర్టివ్‌గా ఉంటాను అంటే, అయితే మీ ఇద్దరు కొలీగ్స్‌ని ఈళ్ళందరూ చేసిందంతా మర్చిపోతున్నారనమాట. మా కష్టాన్నంతటిని మర్చిపోతున్నారు. మీరు మీకోసం ఆలోచిస్తున్నారంటే, అవును నేను ఎప్పటికీ నేను గూచిన్ వైపే ఉంటాను. నాకు గూచిన్ వల్లే అసలు నేనేం చేయాలో నాకు తెలిసింది. అసలు గూచినే లేకపోతే నేను ఇంత పెద్ద గేమ్‌ని డిజైనింగ్ చేయడానికి నేను పనికిరాను. సో, గూచిన్ మాటలు నేను వింటాను అని చెప్తే హీరో ఇంకా చెంగి కంట్లెళ్ళి నీరొస్తుందనమాట. సో, అదే టైంలోనే ఏంటంటే గూచిన్ అక్కడికి వచ్చి డోర్ కొడతాడు. ఇంక సరే మీ ఇద్దరు మాట్లాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. గూచిన్ అండ్ జియాంగ్ నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెంగ్ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రూమ్‌లో మనిద్దరమే ఉన్నాము. నువ్వేం అడగాలనుకుంటున్నావో నన్ను అడిగాయి అని చెప్పి గూచిన్ అంటాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ ఏంటంటే క్యూలింగ్ అండ్ తర్వాత చేసి గూచిన్ ఇద్దరు కలిపి ఒక దగ్గరే కదా ఉంటారు. వాళ్ళిద్దరూ బయటికొచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే క్యూలింగ్ ఇంకా ఆపుకోలేక అడుగుతుంది. "ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా గూచిన్? మీ నాన్న యొక్క కలలు అండ్ మన కొలీగ్స్ యొక్క కలలు అన్నీ వదిలేస్తున్నావు. ఇది నీ డ్రీమ్‌ని నువ్వెలా అమ్మేస్తున్నావు? దానికోసం ఎప్పుడైనా ఆలోచించి అసలు నువ్వెందుకు ఇలా తయారయ్యావో నీకైనా అర్థమవుతుందా?" అంటే హీరో ఏంటంటే అది మాట్లాడకుండా నేను నిన్ను డ్రాప్ చేయాలంటే హీరోయిన్‌కి ఇంక కోపం వచ్చి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌కి వెళ్ళిపోయి హీరో కోసం ఆలోచిస్తూ ఉంటుందనమాట. సో, అక్కడేంటంటే హీరోయిన్ కోసం హీరో బ్రేక్‌ఫాస్ట్ పెడతాడు. ఇంకా హీరోయిన్‌కి కోపం వచ్చేసి హీరో డెస్క్ దగ్గరికి వెళ్లి ఆ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తుంది. అక్కడేంటంటే వాల్టర్ గ్రేమ్స్ యొక్క అగ్రీమెంట్ ఉంటుంది కదా! అగ్రీమెంట్ చూసి దాని మీద గూచిన్ సైన్ ఉండడంతో హీరోయిన్ తట్టుకోలేక ఇంక కోపం వచ్చేసి ఫ్రస్ట్రేషన్‌తో ఇంక బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన హీరోయిన్ అండ్ చెంగు ఇద్దరు కలిపి బార్‌లో కూర్చొని తాగుతూ ఉంటారనమాట. అసలు గూర్చిని ఏం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. తనకు అలాగని బ్రేకప్ చెప్పలేను. తనని వదలలేను. కానీ తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమవుతుందా అని చెప్పి క్యూలింగ్ బాధపడుతూ ఉంటే చెంగు కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇలా తాగేసిన క్యూలింగ్ ఏంటంటే వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే రూమ్ డోర్ ఓపెన్ అవ్వదు. అదే టైంలోనే గూచిన్ తన దగ్గరికి వచ్చేసి రా మనిద్దరం మా రూమ్‌కి వెళ్దాం. నేను ఓపెన్ చేస్తానంటే ఇంకా తనేంటంటే వామిటింగ్ చేసుకునేటట్లు ఉంటే ఇంకా హీరో ఏంటంటే తన రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడనమాట. సో, తన రూమ్‌లోకి తీసుకెళ్ళి మొత్తం అంతా ఫేసెస్ అంతా వాష్ చేస్తాడు హీరోయిన్ వామిటింగ్ చేసేస్తే. కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఇందా వాటర్ తాగంటే వాటర్‌ని కూడా ఊచేస్తుంది. ఊచేసిన తర్వాత హీరోని హగ్ చేసుకుంటుందనమాట. హగ్ చేసుకోగానే "నువ్వు గూచినే కదా! నీ దగ్గర గూచిన దగ్గర వచ్చిన స్మెల్ వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి హీరోతోటి తోసేస్తే హీరో ఏంటి గూచిన దగ్గర వచ్చి స్మెల్ వస్తుందా అని చెప్పి హీరో ఆలోచిస్తూ లోపలికి వెళ్తాడు. మనకిలాగా ఈ ఎపిసోడ్‌ని ఇంతతో ఎండ్ చేసేస్తారు. కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.